నమస్కారం. ఈరోజు మనం ఒక ఆ చాలా ప్రాథమికమైన ప్రశ్నను చూద్దాం. అసలు నేను లేదా ఒక వ్యక్తి అంటే ఎవరు? మనం రోజూ వాడే ఈ పదాల వెనుక నిజంగా ఏముంది? అవును, ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం మన రోజువారీ అనుభవాలను పూర్తిగా మార్చే శక్తి కలది. ఖచ్చితంగా. ఈరోజు మనం ధాతు విభాంగ సుత్తం ఆధారంగా ఈ ఉనికి అనే చిక్కుముడిని విప్పుదాం. మంచిది. సాధారణంగా మనల్ని మనం ఎలా చూసుకుంటాం? ఈ శరీరం, ఈ ఆలోచనలు, మన భావోద్వేగాలు. అవును, వీటన్నిటి కలయికే నేను అనుకుంటాం. శాస్త్ర ప్రకారం చూస్తే పృథ్వీ, ఆపస్, తేజస్సు, వాయువు, ఆకాశం, విజ్ఞానం ఈ 6 ధాతువుల కలయికగా వివరిస్తారు. కాని బుద్ధుని బోధన మనల్నింకా లోపలికి తీసుకువెళ్తుంది కదా? ఖచ్చితంగా. వ్యక్తి అనేది ఒక వస్తువు కాదు, అదొక నిరంతర ప్రక్రియ అని చూపిస్తోంది. ఆ ప్రక్రియ ఏమిటో ఈరోజు మనం వివరంగా చూడబోతున్నాం. అక్కడే అసలు విషయముంది. బుద్ధుడొక సంచలనాత్మకమైన నిర్వచనమిచ్చారని మన సోర్సెస్ చెబుతున్నాయి. మన అనుభవాలన్నింటినీ కేవలం 18 పెట్టెల్లో పెట్టవచ్చట. అవును, అష్టాదశ మనోపివిచారాలు అంటారు వాటిని. ఇది మన మనస్సుకు ఒక యూజర్ మాన్యువల్ లాంటిదనమాట. వినడానికి చాలా సరళంగా ఉంది. సరళంగానే ఉన్నా చాలా శక్తివంతమైనది. దీని ప్రకారం మన అనుభవ ప్రపంచం మొత్తం 6 ద్వారాల గుండా ప్రవేశిస్తుంది. మనకు తెలిసినవే: కన్ను, చెవి, ముక్కు, నాలుక, శరీరం. మరియు 6వది మనస్సు. ఈ 6 ఇంద్రియాలకు బయటి ప్రపంచంతో సంబంధం ఏర్పడినప్పుడు మన మనస్సు కేవలం 3 రకాలుగా మాత్రమే స్పందిస్తుంది. కేవలం మూడేనా? అంతే. ఆ మూడింటిని అర్థం చేసుకుంటే చాలు. సరే, దీని ఆచరణలో చూద్దాం. ఉదాహరణకు కంటి ద్వారా కలిగే అనుభవాన్ని తీసుకుందాం. నేనొక అందమైన పువ్వును చూశాననుకోండి, అప్పుడేమవుతుంది? మీరు ఒక అందమైన పువ్వును చూసినప్పుడు మీ మనస్సులో ఒక సుఖమైన అనుభూతి కలుగుతుంది. మీరు దాన్ని ఆస్వాదిస్తారు. దాని రంగు, ఆకారం గురించి ఆలోచిస్తూ ఆనందిస్తాను. సరిగ్గా. ఈ అనుకూలమైన ఆహ్లాదకరమైన స్పందనను సోమనస్స అంటారు. అంటే మనస్సుకు నచ్చిన అనుభవం. అలాగే నాకు నచ్చనిది, ఉదాహరణకు ఎక్కడో చెత్త కుప్పం చూస్తే. అప్పుడు దానికి వ్యతిరేకమైన స్పందన కలుగుతుంది. ఒక అసహ్యం, బాధ లేదా చిరాకు. ఆ దృశ్యం నుండి చూపు తిప్పుకోవాలనిపిస్తుంది. దాని గురించి ఆలోచిస్తేనే వికారంగా ఉంటుంది. అదే. ఈ ప్రతికూలమైన, బాధాకరమైన స్పందనను దోమనస్స అంటారు. మరి మూడోబది? ఎందుకంటే మనం చూసే ప్రతీదీ మనలో బలమైన ఆనందాన్నో విచారాన్నో కలిగించదు కదా. దారిలో వెళ్తున్నప్పుడు ఒక మామూలు రాయిని చూస్తాం, దాని గురించి ఏమీ అనిపించదు. ఖచ్చితంగా. అదే మూడవ స్పందన. ఒక సాధారణమైన దృశ్యాన్ని చూసినప్పుడు దానిపై ఎలాంటి ఇష్టాయిష్టాలు లేకుండా కేవలం ఇదొకటి ఉంది అని గమనించి వదిలేస్తాం. దానివల్ల మనసులో ఎలాంటి అలజడి ఉండదు. అవును. ఈ తటస్థ భావాన్నే ఉపేక్ష అంటారు. ఇక్కడ ఎలాంటి రాగద్వేషాలు ఉండవు. కాబట్టి కంటికి సంబంధించి ఈ 3 స్పందనలు: సోమనస్స, దోమనస్స, ఉపేక్ష. అంటే ఇదే సూత్రం మిగతా 5 ఇంద్రియాలకు కూడా వర్తిస్తుందన్నమాట. వర్తిస్తుంది. చెవితో ఒక మధురమైన సంగీతం వింటే అది సోమనస్స. అదే కర్ణకఠోరమైన శబ్దం వింటే దోమనస్స. రెండూ కాని సాధారణ శబ్దాలు ఉపేక్ష. సరిగ్గా చెప్పారు. అంటే 6 ఇంద్రియాలు, ఒక్కోదానికి 3 స్పందనలు. మొత్తం 6 × 3 = 18. అంతేనా? మన మొత్తం జీవిత అనుభవం ఈ 18 గళ్లలోనే ఇమిడి ఉంటుందా? అవును. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్రపోయే వరకు మనం ప్రాథమికంగా అనుభవించేది ఈ 18 రకాల మానసిక కార్యకలాపాలలో ఏదో ఒకటి మాత్రమే. ఒక్క నిమిషం. అంటే మనం రోజూ ఫీలయ్యే ప్రేమ, కోపం, అసూయ, ఆశ, ఈ పెద్ద పెద్ద భావోద్వేగాలన్నీ కూడా ఈ మూడింటి నుంచే పుడుతున్నాయా? అది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది. మంచి ప్రశ్న. ఇక్కడ మనం సూక్ష్మంగా గమనించాలి. సోమనస్స, దోమనస్స అనేవి అనుభవం కలిగిన వెంటనే పుట్టే ప్రాథమిక అనుభూతులు. మొదటి స్పందనల్లాంటివి. అవును, వాటిని వేదన అంటారు. ఆ ప్రాథమిక అనుభూతి పుట్టిన తర్వాత మన మనస్సు దాని చుట్టూ కథలల్లుతోంది. దానికి గత అనుభవాలను, భవిష్యత్తు ఆశలను జోడిస్తోంది. అప్పుడు ప్రేమ, కోపం, అసూయ వంటివి ఏర్పడతాయా? ఖచ్చితంగా. ఆ సంక్లిష్ట భావోద్వేగాలు అప్పుడేర్పడతాయి. కానీ వాటన్నిటికీ మూలబీజం ఈ మూడింటిలో ఒకటే. ఆ మూలాన్ని పట్టుకోవడమే ఇక్కడ కీలకం. ఓకే, మనసు ఇలా 18 రకాలుగా పనిచేస్తుందని అర్థమైంది. ఇదొక సైకలాజికల్ మ్యాప్లా ఉంది.
కాని దీన్ని తెలుసుకోవడం వల్ల మన జీవితంలో ఆచరణాత్మకంగా ఏం మారుతుంది? ఎందుకంటే ఇది కేవలం వివరణ కాదు, ఒక రకంగా ఇదొక రోగ నిర్ధారణ. రోగ నిర్ధారణ? అవును, మనం సంసాల చక్రంలో అంటే ఈ సుఖదుఖాల వలయంలో ఎలా చిక్కుకుపోతామో ఈ నమూనా స్పష్టంగా వివరిస్తుంది. ఇది సమస్య యొక్క మూలాన్ని చూపిస్తుంది. ఆ ప్రక్రియ ఎలా మొదలవుతుంది? ఒక అనుభవం దుఃఖానికి ఎలా దారితీస్తుంది? సరే, ఇంద్రియాల ద్వారా మనకొక ప్రియమైన అనుభవం కలుగుతుంది అనుకుందాం. ఉదాహరణకు, నాలుకకు రుచికరమైన ఆహారం తగిలింది. వెంటనే సోమనస్స కలుగుతుంది. అవును, మనం దాన్ని ఇష్టపడతాం. దీన్ని అభినందతి అంటారు. అంటే ఆ అనుభవాన్ని ఆహ్వానించడం. తర్వాత ఆ తర్వాత దానిలోనే లీనమైపోతాం, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం. దీనిని అజ్జోసాయ తిఠతి అంటారు. అంటే ఆ అనుభవంలో మనసు పూర్తిగా మునిగిపోతుంది. అది ఒక జిగురు పదార్థంలో చిక్కుకున్నట్టు. అంటే ఆ అనుభవం మనల్ని పూర్తిగా ఆక్రమించేస్తుంది. సరిగ్గా. అప్పుడు మన విజ్ఞానం అంటే మన చైతన్యం ఆ అనుభవంపై ఆధారపడి నిలబడుతుంది. ఆ రుచి ఉంటేనే మనకు ఆనందం అన్నట్లుగా తయారవుతుంది. ఈ ఆధారపడటమే సమస్య అన్నమాట. అదే, ఈ ఆధారపడటమే ఉపాధానం అంటే గట్టిగా పట్టుకోవడం లేదా అంటిపెట్టుకుని ఉండటం. బుద్ధుడు చెప్పిన దాని ప్రకారం ఈ ఉపాధానం ఉన్నంతవరకు మనకు నిజమైన స్వేచ్ఛ అంటే విముక్తి లభించదు. ఎందుకంటే ఆ అనుభవం పోయినప్పుడు దుఃఖం మొదలవుతుంది. ఖచ్చితంగా. ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. సమస్య ఇంద్రియాల ద్వారా వస్తోంది కాబట్టి పరిష్కారం వాటిని మూసివేయటమే అని అనిపిస్తుంది. కళ్ళు మూసుకోవడం, చెవులు మూసుకోవడం. ప్రపంచంతో సంబంధాలు తెంచుకోవడంలాగా. అవును. మన సోర్స్లో ఉత్తర అనే ఒక భిక్షువు గురువు సరిగ్గా ఇదే మార్గాన్ని బోధించారు. కళ్ళుంటే చూడొద్దు, చెవులుంటే వినొద్దు అని. ఇది సరైన మార్గమేనా? ఇది చాలా సహజంగా అనిపించే ఆలోచన. కాని బుద్ధుడు దీన్ని పూర్తిగా ఖండించారు. ఓ! ఆయన ఒక అద్భుతమైన తర్కాన్ని వాడారు. ఇంద్రియాలను మూసివేయడమే మార్గమైతే పుట్టుకతో గుడ్డిగా ఉన్న వ్యక్తి లేదా చెవిటి వ్యక్తి గొప్ప జ్ఞానులవ్వాలి. నిజమే. ఎందుకంటే వారి ఇంద్రియాలు సహజంగానే పనిచేయవు. కాని వాస్తవంలో అలా జరగడం లేదు కదా. కాబట్టి ఆర్యుల మార్గమనేది అనుభవాలను ఆపడం గురించి కాదు, వాటి పట్ల మన స్పందనను మార్చుకోవడం గురించి. సమస్య ఇంద్రియాలలో లేదు, మన స్పందనలో ఉంది. సరిగ్గా చెప్పారు. మరి సరైన పద్ధతి ఏమిటి? ఒక అనుభవం ఎదురైనప్పుడు దానికి బానిస కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? సరైన పద్ధతి అనుభవాన్ని ఒక శాస్త్రవేత్తలాగా పరిశీలించడం. శాస్త్రవేత్తలాగా. అవును, ఒక అనుభవం అది సుఖమైనా దుఃఖమైనా కలిగినప్పుడు గుడ్డిగా స్పందించకుండా దాని స్వభావాన్ని గమనించాలి. మొదటగా ఈ అనుభవం తనంతట తాను పుట్టలేదు, దీనికి కొన్ని కారణాలున్నాయని గుర్తించాలి. అంటే అది ఇతర విషయాలపై ఆధారపడి ఉంది అని. అవును, దీన్నే పటిచ్చు సముప్పన్న అని సంఖత అని అంటారు. దానికి సొంత ఉనికి లేదు. రెండవది, ఈ అనుభవం అది ఎంత ఆనందంగా ఉన్నా నా మనసులో ఒక అలజడిని సృష్టిస్తోంది, దీనికన్నా ఏమీ లేని ప్రశాంతతే ఉన్నతమైనది అని పోల్చుకోవడం. ఆ సుఖదుఖాల కన్నా ప్రశాంతమైన ఉపేక్ష స్థితి ఎంతో ఉన్నతమైనది, శాంతమైనది అని గ్రహించడం. అంటే అనుభవాన్ని ఆపడం కాదు, దానితో మనకున్న సంబంధాన్ని మార్చుకోవడం. సుఖదుఖాల ఉయ్యాలలో ఊగడం కన్నా ప్రశాంతతకే ఎక్కువ విలువ ఇవ్వడం. అవును. కాని ఒక ప్రశ్న, ఈ ఉపేక్ష, ఈ తటస్థత కాస్త నిస్సారంగా, జీవితంలో రంగులు లేనట్టుగా అనిపించదా? ఆనందాన్ని, విచారాన్ని రెండింటినీ కాదని మధ్యలో ఉండడాన్ని ఒక లక్ష్యంగా ఎందుకు పెట్టుకోవాలి? ఇది చాలామందికొచ్చే సందేహమే. మనం ఉపేక్ష అనగానే ఉదాసీనత లేదా ఏమీ పట్టనట్టు ఉండటం అనుకుంటాం. కాని అది నిజం కాదు. ఇది నిర్జీవమైన స్థితి కాదు. మరి ఎలాంటిది? ఇది ఎంతో స్పష్టతతో, ప్రశాంతతతో, స్వేచ్ఛతో కూడిన స్థితి. ఇంద్రియ సుఖం ఒక చిన్న కొవ్వొత్తి వెలుగులాంటిది. అది ఆరిపోయినప్పుడు చీకటి మిగులుతుంది. కాని ఉపేక్ష అనేది ప్రశాంతమైన పౌర్ణమి రాత్రి ఆకాశంలోని చంద్రుడు వెలుగులాంటిది. అది స్థిరంగా, చల్లగా, విశాలంగా ఉంటుంది. ఈ పోలిక బాగుంది. సాధన ద్వారా ఆ ప్రశాంతతలో ఉండే ఆనందాన్ని రుచి చూసినప్పుడు ఇంద్రియ సుఖాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. అయితే సాధన చేసిన మనస్సు అంత వేగంగా తిరిగి ప్రశాంత స్థితికి ఎలా వస్తుంది? అది చాలా అసాధారణంగా అనిపిస్తోంది. అవును, అభ్యాసం లేనప్పుడు అసాధ్యంగానే అనిపిస్తుంది. కాని దానికి బుద్ధుడు కొన్ని అద్భుతమైన ఉపమానాలిచ్చారు. అవి ఏమిటి? ఒకటి, మనం కనురెప్పవేసినంత వేగంగా మనసు తిరిగి తన ప్రశాంత స్థితికి వస్తుంది. రెండవది,
తామరాకు మీద నీటిబొట్టు వేస్తే అది ఎలా జారిపోతుందో అంటుకోకుండా, అవును, అంటుకోకుండా ఉంటుంది. అలాగే అనుభవం మనసును అంటకుండా జారిపోతుంది. మూడో ఉపమానం ఇంకా శక్తివంతమైనదిగా అనిపిస్తోంది. అవును, బాగా ఎర్రగా కాల్చిన ఇనుప పెనం మీద ఒక నీటి చుక్క వేస్తే ఏమవుతుంది? అది చివ్వుమని శబ్దం చేసి వెంటనే ఆవిరైపోతుంది. సరిగ్గా అక్కడ నిలువడానికి దానికి ఆస్కారమే ఉండదు. అలాగే శిక్షణ పొందిన మనస్సుపై సుఖదుఖాల అనుభవాలు పడినా అవి వెంటనే ఆవిరైపోతాయి. వాటి ప్రభావం మనస్సుపై నిలువదు. అంతటి వేగం, అంతటి నైపుణ్యం ఎలా సాధ్యం? దాని వెనుకున్న ప్రక్రియ ఏమిటి? ఇది విపశ్యన ధ్యానం ద్వారా, అంటే ప్రతి అనుభవాన్ని యథాతథంగా గమనించడం ద్వారా సాధ్యమవుతుంది. ప్రతి అనుభవం యొక్క 3 స్వభావాలను చూడటం. అనిత్య, దుఃఖ, అనాత్మ. అవును, అనిత్య అంటే అది శాశ్వతం కాదు. దుఃఖ అంటే అది అంతిమంగా అసంతృప్తినిస్తుంది. మరియు అనాత్మ అంటే దానిలో నేను అనే శాశ్వతమైన జీవి లేడు అని గ్రహించడం. ఇది చూడటం ద్వారా మనసు సహజంగానే వాటిపై ఉన్న పట్టును వదిలేస్తుంది. ఇది శిక్షణ లేని మనస్సుకు, శిక్షణ పొందిన మనస్సుకు మధ్య ఉన్న తేడా అనిపిస్తోంది. ఖచ్చితంగా సోనసుత్తంలో చెప్పినట్లు విముక్తి పొందిన వారి మనస్సు ఒక గట్టిగా పాతిన స్తంభంలా ఉంటుంది. స్తంభంలాగా. దృశ్యాలు, శబ్దాలు, వాసనలు దాని చుట్టూ వస్తూ పోతూ ఉంటాయి. కాని ఆ స్తంభం కదలదు. వారి మనస్సు దేనితోనూ కలవకుండా ఉంటుంది. దాన్ని అమిస్సీకతం అంటారు. మరియు కదలకుండా స్థిరంగా ఉంటుంది. దాన్ని అకంపితం అంటారు. అంటే ఒకవేళ రాగం పుట్టినా దాన్ని గమనించగల శక్తి వారికుంటుందా? అవును, అదే అసలైన సాధన. ఒక రూపం చూసిన తర్వాత తనలో రాగం పుట్టలేదని గ్రహించడం ధర్మాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవడమే. ఒకవేళ పుడితే? ఒకవేళ పొరపాటున రాగం పుడితే నాలో రాగం పుట్టింది అని దాన్ని సాక్షిగా గమనించడం కూడా ధర్మాన్ని తెలుసుకోవడమే. ఆ ఎరుకే మార్పుకు నాంది. ఆ గమనిక ఉన్నప్పుడు ఆ రాగం పెరిగి పెద్దది కాదు. కాదు, అది అక్కడే ఆవిరైపోతుంది. కాబట్టి మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు వస్తే, వ్యక్తి అనేది ఒక స్థిరమైన వస్తువు కాదు. అది నిరంతరం సాగే ఈ గ్రహించడం మరియు స్పందించే ప్రక్రియ. సరిగ్గా చెప్పారు. విముక్తి మార్గం అంటే ప్రపంచాన్ని దూరం పెట్టడం కాదు. ఈ 18 రకాల ప్రక్రియను లోతుగా అర్థం చేసుకుని దానికి యజమానిగా జీవించడం. సరిగ్గా. చివరిగా ఒక మాట. ఈ అచంచలమైన ప్రశాంత స్థితి, ఈ స్తంభంలాంటి మనస్సు అనేది ఏదో అందనిది కాదు. కేవలం ఉన్నత జ్ఞానులకు మాత్రమే సాధ్యమయ్యేది కాదన్నమాట. కాదు. అభ్యాసంలో ఉన్న ఒక సాధకుడు దీనిని కొన్ని క్షణాల పాటు అనుభూతి చెందగలడు. ధ్యానంలో కూర్చున్నప్పుడు 1 నిమిషం, 5 నిమిషాలు ఆ ఉపేక్షా స్థితిలో ఉండగలడు. ఆ క్షణాలను పొడిగించుకుంటూ వెళ్ళాలి. అవును, దానిని మనస్సు యొక్క సహజ నివాసంగా మార్చుకోవడమే మొత్తం మార్గం. అది నెమ్మదిగా మన స్వభావంగా మారుతుంది. ఈ విశ్లేషణ మన మనస్సు ప్రతిదానికి ఎలా స్పందిస్తోందో అద్భుతంగా విడమర్చి చెప్పింది. శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న. ఈ రోజులో మీ దైనందిన జీవితంలో ఈ 18 రకాల స్పందనలలో కేవలం ఒక్కదానిని, అది జరుగుతున్నప్పుడు గమనించడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? ఉదాహరణకు, మంచి కాఫీ వాసన చూసినప్పుడు సోమనస్స కలుగుతోందని గుర్తించడం. లేదా ట్రాఫిక్ హారన్ శబ్దానికి దోమనస్స కలుగుతోందని చూడడం. అవును, దాన్ని మార్చడానికి కాదు, కేవలం ఆ ప్రక్రియను సాక్షిగా చూడటానికి ప్రయత్నించండి. ఆ చిన్న గమనికలోనే పెద్ద మార్పుకు బీజముంది.